గద్వాల జిల్లాలో కలెక్టర్ సంతోష్ తో కలిసి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇక ఇటీవల పాత కూరగాయల షాపులను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. కానీ ఆ షాపులు నిరుపయోగంగా ఉండటంతో ఆ ప్రాంతం మొత్తం కూడా చెత్తతో పేరుకుపోయింది. ఆ షాపులు ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు చేసి తిరిగి అందుబాటులోకి తెస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ పాత కూరగాయల మార్కెట్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం, 8 మంది అప్పుడు చనిపోవడం జరిగింది. తర్వాత కొత్తగా కాంప్లెక్స్ వారి అందరి సాయంతో అక్కడ ఉన్న వెండర్స్ కానీ అందరూ కూడా అప్పుడు కలిసి కొత్త మున్సిపాలిటీ సాయంతో కొత్తగా కాంప్లెక్స్ కట్టుకోవడం జరిగింది. అయినా సరైన వసతులు లేనందువల్ల ఆ కాంప్లెక్స్ అనేది ఇన్ని రోజులు ఇంత డబ్బులు పెట్టి కట్టినా కాంప్లెక్స్ పూర్తి స్థాయిలో ఫిలప్ కాలేదు. వాళ్ళకి అలాట్ అయినప్పుడు పాత షాపులు అలాట్ అయినప్పటికీ వారికి దారి లేక లోపల ఒక దుర్గంధమైన పరిస్థితి, డ్రైన్స్ వల్ల లేక కూడా ఎక్కడ కూడా ఫిలప్ కాలేదు. దాన్ని ఏ విధంగా వైభవం గతంలో మహారాజులు కట్టించిన మార్కెట్ని ఏ విధంగా వైభవంగా ఉందో ఈరోజు ఆ పునర్వైభవం తేవాలనే ఉద్దేశంతో కొద్దిగా ఆల్టర్నేటివ్గా అంటే కొంత ఆల్టరేషన్ చేసి ఏ విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళకి మంచి జరిగే విధంగా అక్కడ కూరగాయల మార్కెట్కి వచ్చిన అంటే వ్యాపారస్తులు కానీ కొనేందుకు వచ్చిన మామూలు ప్రజలు కానీ ఎవరు కూడా ఇబ్బంది కాకుండా కాంప్లెక్స్ వాళ్ళకు కూడా ఇబ్బందులు కాకుండా మా వంతు ప్రయత్నం చేసి ఏదో విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈరోజు మనం చూసినట్టు ఈ 4 షాప్స్ తీస్తే మనకి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది. ఆల్రెడీ ఇది మన కౌన్సిల్లో పెట్టి మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి దీనికి అప్రూవల్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారితో విజిట్ చేస్తే ఇక్కడ ఉన్న సమస్యలు ఏమేమి చూడడానికి వచ్చాము. సో ఇప్పుడు ఒక 4 షాప్స్ తీస్తే మనకి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది. ఈ గద్వాల్ టౌన్కి ఒక మంచి మార్కెట్ లాగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ మనం అదే ఇక్కడ వెంటిలేషన్ ఉండొచ్చు, తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉండడం చూసినాము. సో ఇప్పుడు ఇంజనీర్స్కి ఆదేశం ఇస్తాము, కంప్లీట్ డ్రైనేజ్ అంతా బాగా చేసి డైరెక్ట్ కనెక్టివిటీ ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళకి కిరాయి తగ్గించడమా లేదంటే మంచి ప్లేస్ ఇవ్వడమా చూసుకొని అట్లాంటి సౌకర్యాలు కూడా చేసి ఎంత తొందరగా పాసిబిలిటీ అంత తొందరగా ఇది మనం వే కల్పించేసి ఇక్కడ ఇంకేదైనా చిన్న రిపేర్స్ అయినా శానిటేషన్ వర్క్ ఏదైనా కావాలన్నా మన మున్సిపల్ కమిషనర్తో పాటు కలిసి మనము కంప్లీట్ అధికార తరఫు నుంచి కూడా మనం అంతా ఇప్పుడు